గత నెలలో కురిసిన వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. గుత్తేదారుల నిర్లక్ష్యం, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేసిన రోడ్లు వానలకు కొట్టుకుపోవడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సరిగ్గా లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు కాలనీలలో అంతర్గత మార్గాలు ధ్వంసమయ్యాయి. రోడ్ల నిర్మాణంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలతో కాలం వెళ్లదీయకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టి రహదారులను అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్స్, హెవీ వెహికల్స్ వచ్చేసరికి ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా మొత్తం కంప్రెస్ అయిపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ రోడ్ టర్నింగ్ పై నుండి దీంట్లో గుంతలు పడేసరికి ఏమవుతుందంటే ఆ హెవీ వెయిట్ ఉన్న లారీస్కును ఇప్పుడు సామాన్య ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. మినిమం టు మినిమం ఒక 1 వీక్ ఒక్కసారైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎక్కడున్న వాటర్ అక్కడనే జామ్ అవుతున్నాయి. మళ్ళీ ఆ వాటర్ ఉండేసరికి వేరే ఏదైనా వెహికల్స్ పోయేసరికి అదంతా స్కిడ్ అయిపోయి యాక్సిడెంట్లు అయ్యి ఇట్లా ఇప్పుడు మనకు ఎండ కొట్టినప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే వర్షం కొట్టేటప్పుడు మినిమం 2-3 అవుతాయి. అట్లా బాగా ఇబ్బంది అవుతుంది.